మానవ ప్రాణ పరిత్యాగమానించదయా ఆ పరిభవములకు తొలగించి జీవించదయా సప్త సాగర వేల వలయంతో వసుంధరాలయములకెల్లా ఏక సత్యవతి ప్రతాపములు వచ్చి అప్రతి ప్రతాపము చండ దాసుండయ్య రారు నారెట్టి రాజ్యంగా చూడవని ఎవరికి మగలు దుర్మరణముకు అంగీకరించున్నా ఈ అవమానమును భరింపజాలక దుర్మరణముగా సమాచితమున్న ప్రయోజనమేమి ఆ దుఃఖాతి సుప్తాంతముల లబ్జ ఈయనత పర్యటించునుగా నా ఎత్తుని వానిగా తటస్థించిన మహాగజేంద్ర మార్గముల జనచుండు కుక్కలెన్ని మరుగుటేవి లేదు నేనెన్ని విధములా నా అంతరాత్మకు సరిపెట్టుకున్నాను ఈ వార్తయు ఈ లోకమున వెల్లడిగాక మానవు నిరాత్మకముగా దురాత్మలు ప్రతి బాధలు లోకలు అనేక విధముల తలంపక మానరు నన్ను సంతటింపక మానరు ఈ సుయోగని సోదరుని జీవితము నికలంకము స్థానం ఏర్పరచుకొనక మానదు అవునా అపజయమును జీవించి ఉండదు కంటే జీవించి ఉండదు కంటే ప్రాణ పరిత్యాగ అనంతరమైన నీ అపవాదు తప్పున మౌనిని పరిహాస పోతుడుగా మూలమది చరిత్రను వేపడి జీవితం ఈ వాదమును నాడుగ రూపంలో ప్రదర్శింపబడదా నేను ఎన్ని విధములను అంతరాత్మకు సరిపెట్టుకున్న ఈ వార్త ఈ లోకముల వెళ్ళబడి నిరర్థకల దురత్తుల ప్రతిపాదన లోకులు అదే విధంగా తలంపకమాను ఏమి చేయుదుడు అకట ఏమి చేయుదుడు అచేతనకు భూమరాజులే పార్వతి సైపంజాలకు మానవుని మూర్ఖ మది వహించి తన మధులు తీర్చుకొని సుండా సచేతుండనై సభలుండనై సౌరభౌండనైన నేను ఒక ఆడది ఎదిరించి నా లేవశక్తికి పాడమని నా పౌరుషంలో స్థిరపరచుకున్న జాలనే నా అవమానములకన్నిటికీ కారణమైనది మయసభయే కదా నా కోపములకు ఉనికి మత్తైనది మయసభయే కదా తులకు నా జీవితంలో విషమస్థితి నక్కింపచేయడది మయసభయే కదా ఏమి చేయదు ఈ రాతసూయమే లేకుండా ఇంత ఇష్టికాదు పుట్టనే పుట్టదు కదా అవునా ధర్మజ రాజసూయము దుర్యోధన సారమని అభిమాన పుష్ప పౌర నిర్మూలనకు యుక్త పరిజ్ఞాన హీనులు రాజనీతి బాధులు పరవంచన శక్తులకు పాండవులు పిలిచినంతగా ఏదేలా ఈ రాజసూయ ఘోరములు జరగదు అలిగి తీర్పో నాకేలా ఈ కోరవలస సందర్శించి అంకురించుకోవాలి అంకురించుకో నేనే నన్ను తిరగల వాచ్యములకు అవమానములకు రోజు కావాలి లోనైతిగు ఆ సమయమున ఆ పాపిష్టి నిష్కారముగా నన్నేల పరిహసింపవాలి తెలిసినది ఆ రాజసూయములకు మూలము కుటిలాగా ఉండటాయనిచ్చాము నీ సంశయము ఎంత మోసము ఎంత కౌటిల్యము ఎంత దుండగము ఓరి పాటిస్తున్నారా పాండు గోపాల గర్భభార భూతులారా ఏమి నా వెళ్ళి అభిజాత్వనందు దృష్టి సరింపక ఆత్మగౌరవనందు గురీపక స్వపర బలంబనైన గడింపక నేనెట్టి అవక్తి రోచనములు పడి కొట్టుకొని వచ్చున్నారా నవఖండ భోండ ఆదిప మగుడ దాని గడికమని నిరంతర నేను జాత నిజమాద పంకేనుండనై చుండు చేస్తే పరివేశితమాన ద్రోహుండనై పరలోకమును సంవరణ భీకరపు సమగ్రుండనై అభిమాన కొలుండనై సునిరీక్షణనై పదనాలుగు మోనములు నొక్క పెట్టి నెత్తి వచ్చిన ముఖ్యరింపజాల ప్రచండ ప్రతాప ప్రభాసులకు నోకులు సోదరులకు అగ్రజుండనై చండకర పరాక్రమ జోలమై సత్యవిసితమై అభిమాన వల్లరి బంధీకృతమై నిష్కలంకమై జగన్ముల పేరిండిగా నన్ను సుక్షత్రియ వంశంలో జన్మించి
అధినాథుడకు నాకు ఈ ప్రపంచమున నెయ్యది అసాధ్యము, నెయ్యది అసాధ్యము. ఇప్పుడే పోయి ఆ దురాత్మలు చీల్చి చెండాడు. ఆ పురమున భస్మీపట్టముగా ఇచ్చదా నా మనో వికల్పములకు కారణమైన ఆ వేషమును విధ్వంసమనొచ్చదా. దురాత్ములారా, తోళ్ళ వదుకులారా, సుయోధన సారభౌండనియు బంధువులనియు మీ మిక్కిలి మీ ఎట్టి సమర్థ మంత్రుల ఏకలకు శాసనై ఫలప్పరైతే అప్పుడే దుర్మదండము కన్నులకు ఎగబెట్టనా. అప్పుడే ఇత్త వివేచన విజ్ఞానము నశించేనా. అవునులే, అంతరిసిరి కన్నులు కాననిచ్చినా ఎట్టి రహస్యం నిర్మించింది మీద కన్నుల నిన్ను కానుకున్నారే. ఇంత మాత్రమున మిట్టిపాట కానీ ఈ సుయోధన క్రోధాగ్నికి దూదికుములు కాకపోవనా మీ దుర్యంబులు. ఈ సుయోధన చోరములు ఈశ భూతములకు గాయతులు కాకపోవనా మీ హృదయ పిండములు. ఈ దుర్యోధన చక్రవర్తి ఈశములకు బాణీంపులు కాకపోవనా మీ గర్వంధకాలు. సౌరాసి పౌర శౌర్య చండ మార్గండ తీక్షణములు గవలంబులు కాకపోవనా మీ గర్వంధకాలు. ఓ ఈ రాజుల మాంసములారా, మిమ్మల్ని నిందలు ఇంద్రప్రస్థపురమున నిలవనచ్చని నేను సుయోధనుడు నేనా. కట్టు కుటుంబుల సైతం మూడు లగించి మిమ్మల్ని లట్టుడు వాళ్ళు గావించి చెట్టులను మట్టింపుకున్నాను. నేను రాజు నేనా. మీ సర్వసంపద లయించి మీ దుర్మదండమును నడుపుకున్నాను. నేను సావబోదు నేనా. నేను సమామధ్యమున సకలమైన సమక్షమున గతిని సమీపముగా నీ మారు చేయుచుండినా. ఈ భూమండలములు ఇంకను దుర్యోధన చక్రవర్తిని పిలిపించుకుందని వంకర దురణమానులపైన హృదయ కొనుగోలు క్రోధకునికి ప్రజలున్నది. నలల దిశల నక్కని మంత్రపాటుకులు లేని ఏమి చేయదు. అక్కడ దేహమా మా పాద మస్తక మా మంటు ఏగుచున్నది. ఈ ఫలితాలను ఎప్పటికీ అవునా దరిద్రుని ఆత్మ సంతృప్తిగా మీతో ఉన్నది కానీ నా ఫలితాలకు మేలు లేకున్నది. కర్తవ్య కర్త విచారణ లేదు, పుణ్యపాప విపక్షత లేదు, కీర్తి అపకీర్తులు లేవు, కారణాకారణములు లేవు, బంధుత్వములు లేవు, భయము లేదు, భక్తి లేదు. ఓన్లుగా ప్రకల్పిత నీచ పరిమళ తిలక్కరిత కౌర వంశవర్తన మన కంటీరంబు ఏదోచ్చ విహారములకు నా ప్రథమ వృత్తి నిరాటముగా విరాటముగా విక్రమించి తీరవలసినదే. పాండు భూపాల కులాజన్మ అనంతరాచరణీయము, అనంతరాచరణీయము.